ప్రాణం. నాకు నా కూతురు అంటే ప్రాణం. నా కూతురు లతా మంగేష్కర్ సోషల్ లాంటి గొప్ప సింగర్ అవ్వాల్సిన అవసరం లేదు. తన పుట్టే బిడ్డకి లాలిపాటి పాడితే చాలు. చూడు గంగలి పురుగులా గాలి తప్పతుండని కదలకుండా పెంచాను. సారీరా, నేను ఇక్కడ వదిలి వెళ్ళిపోతుంది. ఇల్లు గుర్తుకొచ్చి అనవసరంగా నిన్ను తిట్టాను. ఒక్క మీద ఉంటుంది కోపం నీకు. కిరుగ్గా నువ్వెలా వచ్చావురా నాలోకి? ఐసు 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 నీకు దండం పెడతాను. ఇంకా పడికి నీ డ్రెస్ పాడైపోతుంది. ప్లీజ్ ఎవరైనా ఆగండి. ఐసు ఐసు ప్లీజ్ ఆగవే. వద్దే చెప్తాను. మీరు అసలు ఆడపిల్లనా? బండి చేసావు నిలబడలా? హారన్ కొడితే తప్పుకునే వాళ్ళంగా. హారన్ ఉంటే కొట్టేవాళ్ళమేగా. హారన్ పెట్టుకోవచ్చుగా. బండి ఓనర్ పెట్టలేదుగా. ఓసి బండిలో వచ్చి పెద్ద ఫోజు కొడుతున్నావు. ఓసి బండి ఈ రూట్ లోనే మేము ట్రైల్ వేసుకునేది. నువ్వు ట్రైల్ వేసుకోవడానికి ఈ రోడ్ వేసింది. నీకెప్పుడు వచ్చింది ఇంత ధైర్యం? పుట్టుకతోనే వచ్చింది. అది చూడు పోస్ట్ బాక్స్. తర్వాత ఎక్కడ చూసాను? ఆ రోజు ట్రాఫిక్ పోలీస్తో సిగ్నల్ దగ్గర. ఇదేమంటారా మామ? ఒంటేది బండి వెళ్తుంది. నువ్వు తొందరగా వెళ్ళి చెన్నై ఏమైనా మార్చేస్తావా? రే మామ, ట్రైన్ మిస్ అవుతూ తొందరగా పోనీ. స్టాప్ చూపించమ్మా. ఎందుకు అంత స్పీడ్ గా వస్తారు? కాస్త స్లోగా రావచ్చుగా. గోవిందరాడు వెళ్ళి క్లియర్ చేయి, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొట్టు పుడుస్తాను. ఇదేం బైక్ రేస్ అనుకుంటారా? లేరా ఆండపిల్ల స్టాప్ చూపిస్తే ఆంపరా? లేరా ఇంత వేగంగా పోయి ఏమైనా చేస్తారా? చూడు చేతులు అడ్డం పెట్టుకుని తొక్కకుండా పోతావా? అప్పుడు చెప్తా నేను ఈ పని. ఆ తర్వాత ఎక్కడా? ఎందుకు సచ్చా డల్ గా ఉన్నావు? వద్దే. ఎందుకు వద్దు? అవ చెప్తే వినవే. ఎందుకు చెప్తే వినాలి? ఎందుకు ఊరుకోవాలి? తెలీదే. ఎందుకు తెలీదు? అది వయసుకొస్తే గానీ తెలీదు. ఎందుకు వయసుకొస్తే గానీ తెలీదు? చెప్పవే. అది నీకు ఇప్పుడు అర్థం కాదే. అర్థమయ్యే రోజు వస్తే దేవుడా దేవుడా తిరుమల దేవుడా. ఏయ్ అటు చూడవే. ఓకే బాయ్ బాయ్. రేపు మ్యాథ్స్ బుక్ మర్చిపోకుండా తీసుకురా. సరేనే. ఏం భయంగా ఉందా? అంతేరగబడినావుగా. నేను ఎదో అనుకున్నావా? నీ పొగరు ఇంకెవరి దగ్గర నెట్టుకో. నువ్వు ఒక ఆడపిల్ల నడుచుకున్నావా? ఓ అతికితో ఉండకల్లా. మోహన్ చూడు, మోహం ఎట్టుందో. సిగ్గులేదు. నాతో ఎట్టుకోక పంచర్ అవుద్ది. వెళ్ళలా ఎక్కడైనా ఒళ్ళు దగ్గర నడుచుకో. ఇప్పుడు ఏం చేశానని ఇంతగా తిట్టిపోతున్నాడు? ఈ పాలు తాగెళ్ళమ్మా. పాలు వద్దు, ఏమి వద్దు.
నా తల్లివు కాదు కాసింత ఆగమ్మా. ఏంటి అడుగుతా ఉంటే నీ పాటి గట్ట వెళ్ళిపోతారా? పాలు తాగా. నువ్వు ఒక ఆడపిల్ల నడుచుకున్నావా? నా తల్లి నీ శక్తిని పట్టింటది. ఈ కాసింత ఆగమ్మా నా బంగారం కాదు. అయ్యో అమ్మ వంటగా వదిలేండి కాసేపు. నీ పొగరు ఇంకెవరి దగ్గర నెట్టుకో. నువ్వు ఒక ఆడపిల్ల నడుచుకున్నావా? సిగ్గులేదు? ఏమైంది దీనికి? ఐస్ కాసిన పాలు తాగమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి? ఉంటది కదా. హలో, మీ నాన్న మాట్లాడుతున్నాడు, మాట్లాడు. ఇంతలోనే ఫోన్ చేసావా? ఏంద్రా పాలు తాగనంటున్నావంట? అదేం లేదు నాన్న. ఏమైంది నీకు? బళ్ళు టీచర్ అమ్మ ఏమన్నా అందామా? లేదు నాన్న. చేతులు ఏమన్నా అన్నారా? లేదు నాన్న. అమ్మ ఏమన్నా అందా? అదేమి లేదు నాన్న. పిల్లలు ఆట పట్టించారా? ఐసు ఏమన్నా ఉంటే చెప్పు, పట్టుకొని మక్కలు కొడతాను. లేదు నాన్న. నన్ను రమ్మంటావా? వద్దు నాన్న, వద్దు. నేను పాలు తాగుతాను నాన్న. పాలు తాగి చదువుకోమా, నేను వచ్చేస్తాను. అలాగే తీసుకో. చెప్పేవాళ్ళు చెప్తేనే ఏంటావు, ఒట్టి మొండి కొట్టం. ఇదేగా ఆడదానికి ఉండే హద్దు. ఇప్పుడు చూడరా, నా వంక చూడేంటి? పిచ్చగా తిట్టేసా. తింకర్ బుచ్చలో ఇక్లిస్తోంది. లూసా? ఏమైంది నాకు? అతనే గుర్తుకొస్తున్నాడు. నేను నిన్ను వదిలి వెళ్ళేదే లేదు. నీ చేయి వదిలేదే లేదు. సత్య, ఏ రావే, రా. ఐసు, ఏంటి కొత్త స్కూటీ? ఎప్పుడు కొన్నావు? ఇప్పుడే. నీకు డ్రైవ్ చేయడం తెలుసా? ఓ బ్రహ్మాండంగా. డ్రైవ్ చేయి. థ్యాంక్స్. అమ్మా, నేను దీంతో పాటు వెళ్తున్నాను. తొందరగా వచ్చేస్తాను. ఉండవే. కొత్త స్కూటీ డ్రైవ్ చేయమని ఇచ్చినందుకు థ్యాంక్స్. సరే, రోడ్ చూసి నడుపు. ఏయ్, సూపర్ గా ఉంది. స్పీడ్ గా పోనా? ఏయ్, మనం ఎక్కడికి వెళ్తున్నామే? నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. ఎక్కడికో చెప్పవే. రైట్లో వెళ్ళు. ఉంటవి. ఆపవే. ఎందుకు ఆపవే? ఇప్పుడు స్టార్ట్ చేయి. స్టార్ట్ అవ్వట్లేదే. అక్కడ వర్క్ షాప్ ఉంది, వెళ్దామా? కథ ఈ కంచి వైపుకు లాగిందా? ప్లీజ్ వెళదామే. నీ మత్తుకి నేను దూతనా? ఇదెంత దూరం ఈడ్చుకెళ్తుందో. శివ ఆటో వర్క్స్, ఇరుచక్ర వాహనంగల్. ఇక్కడ రిపేర్లు చేస్తారట, పంచర్లు వేస్తారటే. ప్రొప్రైటర్ ఏ దొరట్ట. హలో, ఇక్కడ దొరెవరండి? మా ఓనర్ పేరు దొర. ఇక్కడికి ఆయన రారు, అన్నీ చూసుకుంటాడు. హలో, బండి రిపేర్కి వచ్చింది. అది మీ చేత చేయించుకోవాలని బండి ఆశపడుతోంది. బళ్ళు చాలా ఉన్నాయి, చూడటం కుదరదని చెప్పరా. ఏంటి అలా అంటున్నారు? ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్ చేసి చూద్దామే. హలో, మేము ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం.
ఐసు రావి రారా. కూర్చో కూర్చో, రిపేర్ చేయించుకున్నాకే వెళ్దాం. కూర్చో. అయ్యగారు ముందు చూసేది ఆ బండి, తర్వాతే మన బండి. కాదు కాదు, నీ బండే చూస్తారు. ఏ గిల్లకైసు. ఏ ఐసు, నిన్నెవరో పిలుస్తున్నారే. ఏ ఊరుకోవే. ఐసుకే ఐసా, మాకొద్దు. ఇక్కడెవరికైనా కావాలా? ఏంటో చూడరా. సరన్నా. అన్నా వైరు ఊడిపోయిందన్నా. పెట్టి పంపరా. ఏ మీరే పెట్టచ్చుగా, చిన్నపిల్లాడికి చెప్తున్నారు. నోరు మీవే. అన్నా పట్టట్లేదన్నా. అయ్యగారు శ్రద్ధగానే పనిచేస్తున్నారు. ఏ గిల్లకైసు. అయ్యో కనబట్టలేదు. తీసుకెళ్ళమరా. రావే వెళ్దాం. ఏ ఆగవే, బండి ఓసారి ట్రయల్ చూసి ఇవ్వమను. హలో, బండిని ఓ ట్రయల్ చూసి ఇవ్వాలట. నక్క ప్రేమగా తీసుకొచ్చి ఇలా కింద పడేస్తావా? ఇదేంటి భ్రాంతి కొట్టుకుపోయింది? తాగుద్దా? మధురైలో చదువుకునే అమ్మాయిలు తాగడం మొదలెట్టారా? తిన్నగా లోపలికి వెళ్తుంది. అట్లాంటి అమ్మాయిలా లేదే. హీరో కూతురా? ఆ దేవుడికి మనం రివర్స్ గేర్ వేయడం మంచిది.
నమస్కారం అండి అయ్యా. అమ్మాయికి ఒక బాదం పాలు ఇవ్వయా. ఏంటండి అయ్యా? ఏం తెలియ దీనికోసం నన్ను పిలుచుకొచ్చావు. బతికించవరా దేవుడా. ఏంది ఇదంతా ఐస్ క్రీమా? అవునండి అయ్యా. ఒక రోజుకు సుమారు ఎంత వ్యాపారం చేస్తామే? 300 దాకా ఉంటుందండి అయ్యా. ఆహా, అంత వ్యాపారం నడుస్తుందా? ఏదండి అయ్యా. వద్దమ్మా వద్దు, ఆ పిల్ల సావాసమే వద్దు. నీ పనికి నీ తాతకి గౌడ గారి కూతురు కావాల్సి వచ్చిందా? నోరు మూసుకొని నీ పని చేసుకోరా పిచ్చదవా. రే మురళి, నీ కడుపు మీద నువ్వే కొట్టుకోకరా. చేసే పనే దైవం. దేవుడా చచ్చా, ఒక్క నిమిషంలో అంతా తలకిందులైపోయింది. ఇక చస్తే ఆ పిల్లవంక కన్నెత్తి చూడకూడదు. రే ఏంట్రా చూస్తున్నావు? పంచేరా. అదేగా చేస్తోంది. దేవుడా, ఒరే మామా నువ్వెప్పుడు వచ్చావరా? తప్పురా తప్పు. ఊళ్ళోకి వచ్చి రాగానే బ్యాగ్ ఇంట్లో పడేసి 10 నిమిషాలు కూడా ఉండకుండా నిన్ను చూడడానికి పొద్దు నుంచి ఇక్కడ కూర్చున్న వాడిని పట్టుకుని ఎప్పుడు వచ్చారా నువ్వు అడుగుతున్నావు. చూడు ఎన్ని బ్యాగులు సిగరెట్లు. మున్సిపాలిటీ చెత్త గొప్పలు అయిపోయింది. ఏంట్రా? ఏం లేదే. ఏంటి రేయ్? రే ఏం లేదురా. మార్పు తెలుస్తోందిలే. కొట్లో సరిగ్గా ఉండటం లేదు. బొడ్డోడితో కూడా ఎక్కడికి వెళ్ళి చెప్పకుండా వెళ్తున్నావు. రేయ్ ఏదైనా ఫిగర్ దగ్గర ఇరుక్కున్నావా? ఊరుకోరా నువ్వు ఒకడు. వద్దు మావా, అమ్మాయిల మాయలో పడ్డావంటే అంతే. గుండెల్లో ప్రేమ గీతలు గీసి గుట్టు సప్పుడు కాకుండా సెరిపేసుకుపోతారు. అప్పుడు మనమే ముష్టి ఎత్తుకోవాలి, గుర్తుంచుకో. రే అట్లాంటిదేం లేదురా. ఏమోరా, నీ ప్రాణ స్నేహితుడిని అనుభవంతో నేను చెప్తున్నాను. ఈను చూడు మురళి, ఈ వయసులో ఉన్న ఆడపిల్లలందరూ తొందరపడి ప్రేమిస్తారు. తర్వాత ఇంట్లో వాళ్ళు చూసిన వాడిని పెళ్లి చేసుకుని ప్రేమనే మర్చిపోతారు, ప్రేమించిన వాడిని మర్చిపోతారు. ఎప్పుడో ఆంధ్ర నుంచి కడుపు చేతిలో ఎట్టుకుని ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. ఎక్కడా మనసు పారేసుకోకుండా ముందు జీవితంలో నిలదొక్కునే మార్గం చూడు. ఏంట్రా నా బాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, సమాధానం చెప్పేంటి? జోన్ పడిందా లేదా? ఏం లేదురా, ఏం లేదు మావా, ఏం లేదు. మరి సొంత షెడ్డు ఎటు ముట్టి గ్యాప్లో ఎసుకుపోయాడు. రే బొడ్డాడు ఎక్కడికి వెళ్ళడం? నీకు తెలుసు కానీ చెప్పు. ఏంటి అంత పని చేసావు? నిన్నే అడిగేది. భయం ఏంటి? మా నాన్న చూసి భయపడ్డావు కదా? చచ్చా అట్లాంటిదే లేదు. నాకేంటి భయం? కాదు భయపడ్డావు. నేను నీ మొహంలో చూశానుగా. లేదు లేదు, అందుకు భయం దేనికి? అందుకు భయపడకపోతే ఇంకెందుకో భయపడతావనేగా. ఎగతాళా? మనం భయపడే రకం కాదు. అవునా? అవును. నిజంగా? నిజమే అయితే ఈ నడి రోడ్డులో ధైర్యంగా నాకు ముద్దు చూద్దాం. ఏంటి మురళి, నిజంగా నేను నీకు నచ్చానా? నచ్చా. ఇదిగో ఇప్పుడే పోతావో పాడేవదో. బండి మార్చేద్దాం మురళి. మార్చక్కలేదన్నా, నేను సరి చేస్తా. పంచర్ అయిందండి. రేపు బుడ్డోడా అది అక్కడ దాని పని చూడరా. సరేనా? తొందరగా వేయరా. అలాగేనా? ఇందా అన్నా డబ్బులున్నా. గల్లలో పడేరా. సరేనా? ఏంటి ఐస్ ఎక్కడా? ఇక్కడ లేదు. తన స్కూల్ కి రాలేదు. మరి ఎలా చూడటం? నువ్వు కావాలంటే ఇంటికి వెళ్ళి చూడు.
నాకు ఇది వద్దమ్మా, నువ్వు చెప్తే వింటారమ్మా, నేను చదువుకుంటానమ్మా. ప్లీజ్ పెద్దమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. ప్లీజ్ పెద్దమ్మా, నువ్వేం మాట్లాడవేటి? ప్లీజ్ అమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. ఇది పద్ధతి కాదు. ఏందన్నా మాట మాట్లాడో? రే ఎత్తుకు పదరా పిల్లని పోదాం. నువ్వు ఉండు మంచాలమ్మా, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, బిడ్డ చదువుకుంటానంటుంది, అదే ఆలోచిస్తున్నా. అవును, నీ కూతురు చదివితే గానీ మన నాకు గడవదాయే. ఏందమ్మా అంట రుబ్రోలా కూర్చుంటావే, ఏదో ఒకటి తేల్చే. చదివించింది చాలు, ఒప్పుకోదా రాజేంద్ర? ఉన్న సత్య చాలు 3 తరాలకి. నా మనవరాలు ఇచ్చేది నా కూతురు కూడా ఇచ్చేగా. ఎప్పటికైనా వాడికే కదా ఇచ్చేది. అది ఇప్పుడే ఏంటి ఆలోచిస్తున్నా? ఒక్కగానో ఒక బిడ్డ కదా, అందుకే చదివించాలనుకుంటున్నాడు. నువ్వు కాసేపు మాట్లాడకు సుందరయ్య, ఆడపిల్లకి చదువు చాలు. చదువు ఎవరిని ఉద్ధరించడానికే. ఏంటి బాబా, చిన్నపిల్ల కదానా? రాజేంద్ర, మీ నాన్న చేసుకున్నప్పుడు నా వయసు ఎంత అనుకున్నా? 10 ఏళ్ళు. ఆ వయసులో మిమ్మల్ని కానీ పెంచి ఇంత చెట్టు కూడబట్ల. అది చదువుకుంటానంటే నువ్వు చదవనంటావా? ఇదిగో పిల్లదాని మాట ఎందుకా, నీ ఇష్టానికి చెయ్యి. ఏంట్రా ఏంట్రా ఇక్కడ కూయకమంటూ? హార్న్ రిపేర్ చేసు. ఇక్కడ రిపేర్ చేసుకోవడం పోరావతలకే. ఏందన్నా? ఏం లేదు, వదిలే వదిలే. ఏం ఐసా, అమెరికా పెళ్లి కొడుకు ఎట్టున్నాడు? నీకు నచ్చుంటాడే, ఏమంటా? ఏంటి తల్లి స్కూల్ డ్రెస్ లో బయలుదేరా? బాబాయ్ ఏంటమ్మా? ఏం లేదు బాబాయ్, చెప్పు. నేను బాగా చదువుకోవాలి. ఇంట్లో అందరూ నా చదువు ఆపేసి పెళ్లి చేయాలని మాట్లాడుకుంటున్నారు. నువ్వు చెప్పు, నువ్వు చెప్తే వింటారు. ప్లీజ్ బాబాయ్. నువ్వు చదువుకోవాలి అంతే కదా. ఇంతమంది కూర్చొని మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు గమ్మునుంటావేంద్రా? చెప్పరా, నీ కూతురికి పెళ్లి ముఖ్యమా? అన్నా, అమ్మాయి చదువు ఆపద్దన్నా. పెళ్ళి వద్దంటావా? పెళ్లి కూడా ఆపద్దంటున్నా. ఏంది నువ్వు చెప్పేది? వచ్చే ముహూర్తానికి తాళి కట్టేసి అల్లుడు అమెరికా వెళ్తాడు. ఈడ అమ్మాయి 12వ క్లాస్ పూర్తి చేస్తుంది. ఈ తడు వచ్చినప్పుడు తనతో అమ్మాయిని తీసిపోతాడు. ఎట్టుంది చెప్పింది? అన్నా, పై చదువుకోవాలనుకుంటే అమెరికాలో చదువుకుంటదే. ఎట్టుందమ్మా నేను చెప్పిందే? ఇప్పుడు నీకు సంతోషం కదా? ఇక నీ బాడికి నువ్వు స్కూల్కి పో. సత్య, ఇంట్లో నాకు వేరే పెళ్లి కొడుకుని చూశారు. నేను మురళిని చూడాలి, చూడకుండా నేను ఉండలేను. వాట్ ఆర్ యు థింకింగ్ ఐశ్వర్య? ఇలా చూడు, నీకు అతనికి సంబంధమే లేదు. నీ స్టేటస్ ఏంటి, అతని స్టేటస్ ఏంటి? ఏదో జస్ట్ టైం పాస్ కనుక్కున్నాను. ఇంత సీరియస్ గా ఉన్నా? ఐఎమ్ సారీ. నువ్వు ప్రేమని టైం పాస్ అంటే తట్టుకోలేకపోయాను. మేమెంత సీరియస్ గా ప్రేమించుకుంటున్నావో తెలుసా? సారీ సత్య. నేను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండలేకపోతున్నాను. మా వాళ్ళు నాకు వేరే పెళ్లి కొడుకు చూశారు. నన్ను ఎక్కడికైనా తీసుకుపో మురళి, లేదా నన్ను బలవంతంగా ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ప్లీజ్ మురళి, నన్ను ఎక్కడికైనా తీసుకుపో. నీ చేత్తో నా మెళ్ళ ఒక తాళి కట్టు, అప్పుడే మనల్ని ఎవరు విడతీయలేరు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం మాట్లాడవే? నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేదా? నిజంగా ప్రేమిస్తున్నావా లేదా? ప్లీజ్ మురళి, నన్ను ఎక్కడికైనా తీసుకుపో, లేదా నేను చచ్చిపోతున్నా. ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. సత్య, ప్లీజ్ సత్య, ఈ విషయం ఎవరికి చెప్పకు. నిజంగా ఎవరికి చెప్పను. Baby